వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే మందారాన్ని తీసుకొచ్చి ఇక నిజాలు బయట పడేస్తుంది రూప. అప్పుడు వెంటనే జడ్జి గారు తీర్పిచ్చి రాజుని విడుదల చేసి అప్పుడు వెంటనే ఇక దీపక్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఇక మరోవైపు రూప హ్యాపీగా ఫాదర్స్ డే అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ రాజుకి కాల్ చేస్తుంది. రాజు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఏంటమ్మాయి గారు, రేపు ఫాదర్స్ డే కదా, నాన్నకి ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి, అంతేకాదు రేపు నిన్ను నాన్న క్షమించేలా చేయాలని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ వేస్తారు. సరే అమ్మాయి గారు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా అదే సమయానికి సూర్యప్రతాప్ ఇక తమ్ముడు మరదలు ముగ్గురు కలిసి గుడిలోకి వస్తారు. అదే సమయానికి ఇక హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని చెప్పేసి ఈ విధంగా రూప సూర్యప్రతాప్కి విషయం చెప్తుండగా ఇక మరోవైపేమో రాజు అని చెప్పేసి ఈ విధంగా పిలుస్తుంది రూప. వెంటనే రాజు వచ్చి సూర్యప్రతాప్ కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి పెద్దయ్య, నన్ను క్షమించండి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా అదే సమయానికి ముత్యాలు వియాంకుల వారు కూడా ఆ గుడికే వస్తూ ఉంటారు. ఇక రాజు మాత్రం పెద్దయ్య కాళ్ళ మీద పడి నన్ను క్షమించని చెప్పేసి అంటూ ఉంటారు. మరి అప్కమింగ్లో ఏం జరుగుతుందో మీకు రెగ్యులర్గా అప్లోడ్ కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్.